autonomous and non-autonomous. So autonomous in the sense 80% needs to be followed, which is mentioned by the affiliated university, and 20% will be given to the particular institutions to make changes in their curriculum. Right? So autonomous in the sense they might have gone through various certifications. So that is exactly the reason they will be given autonomy status it is. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్ ద రీజన్. ఇక్కడ ఏంటంటే ఏ కాలేజ్ అయినా నేను చెప్పాను మీకు, మీరు విన్నారో లేదో, ప్రతి కాలేజ్కి అక్కడ మా కాలేజ్ ఈ ర్యాంకు ఆ ర్యాంక్ అని చెప్పేసి రాసుకుంటారు. వాళ్ళని ఎవరిని నమ్మకుండా మీరు 4 పారామీటర్స్ని ఫాలో చేయండి. మొదటిది ఏంటంటే చెప్పాను మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని మొదటిది. రెండవది అటానమస్ ఇన్స్టిట్యూషనా కాదా, లేదా ఏమైనా సర్టిఫికేషన్ ఉందా లేదా, ఎన్బిఏ కానీ నాక్ కానీ సర్టిఫికేషన్ ఉందా లేదా అది చూడండి. మూడవది సీనియర్ ఫ్యాకల్టీ ఉందా లేదా అని చెప్పేసి అది చూడండి. అండ్ ఫోర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఇది చూడండి అని చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని మీ ఓన్ ర్యాంకింగ్ ఇచ్చుకోండి. కాలేజ్కి ప్రతి కాలేజ్కి మీ ఓన్ ర్యాంకింగ్ ఇచ్చుకోండి. ఎవరి ర్యాంకింగ్ని ఫాలో అవ్వద్దు. ఎవరు నిజాలు చెప్పరు. నేను నిజాలు చెప్పను, మీరు నిజాలు చెప్పరు. మీరు మాత్రమే నిజాలు చెప్పుకోగలరు. అందుకని చెప్పేసి మీ ఓన్ ర్యాంకింగ్ మీరు ఇచ్చుకోండి. అర్థమైందా సార్? ఏంటంటే అటానమస్కు నాన్ అటానమస్కు డిఫరెన్స్ ఏంటంటే, అటానమస్ అంటే వీళ్ళ ఓన్ కరికులం ఉంటుంది. అంటే 100% ఓన్ కరికులం కాదు. యూనివర్సిటీ కరికులం 80% ఫాలో చేయాలి, 20% వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, వీళ్ళు మార్చుకోవచ్చు. ఇది 100%. వీళ్ళు ఎప్పుడు సెమిస్టర్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఒక సెమిస్టర్ కంప్లీట్ అవ్వాలి అని అంటే మాకు సిస్టమ్ ఉంటుందన్నమాట. 16 వీక్స్ అని చెప్పేసి 64 వర్కింగ్ డేస్, 64 క్లాసెస్ రావాలి ప్రతిదానికి. సో 90 వర్కింగ్ డేస్, 96 వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. సో మీరు అటానమస్ కాలేజ్ అయినా నాన్ అటానమస్ కాలేజ్ అయినా యూనివర్సిటీ కాలేజ్ అయినా మినిమం 90 వర్కింగ్ డేస్ వచ్చేలా, అంటే 16 వీక్స్ వర్కింగ్ డేస్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. సో అటానమస్ కదని చెప్పేసి నేను 8 వీక్స్లో క్లోజ్ చేసుకుంటున్నా అంటే కుదరదు. తీసుకుపోయి ఎఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తారు. కాకపోతే మీరు ఈ సెమిస్టర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనేది వాళ్ళ డిపెండెన్సీ, వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. రైట్? హలో చెప్పండి సార్. నేను చెప్పాను, నేను ఏ కాలేజ్ గురించి నేను మాట్లాడాను సార్. మీరు సైట్ ఓపెన్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. రైట్? ఎందుకంటే ఇక్కడ నేను దాని గురించి నేను మాట్లాడలేను, అది కరెక్ట్ కాదు. See, I do understand, but the thing is, I cannot talk about any institution. Here we do have 50 or 60 colleges. If I talk about something, then it would be a problem for me. And these guys will come to me and ask me that, then how could you say that that college is God? So I do not have a right to talk about something, right? సో నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, ఈ 4 పారామీటర్స్ మీరు ఫాలో చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మీకు వచ్చేస్తుంది. ఈ 4 పారామీటర్స్ చెప్పండి. ఏం సర్టిఫికేషన్స్ చూడమంటున్నారండి కాలేజ్కి? మాకు నాక్ సర్టిఫికేషన్ అని ఒకటి అంటాం, NAAC. ఓకే, అది యూజీసీ ఇచ్చేది. ఓకే. నెక్స్ట్ NBA, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. ప్రతి బ్రాంచ్కి అక్రిడిటేషన్ ఉంటుంది. అన్ని కాలేజెస్కి 2 సర్టిఫికేషన్ ఉంటుంది, ఏదైనా ఒక్కటి ఉన్నా సరిపోతుంది. అదే నేను చెప్తున్నాను, ఏ కాలేజ్కి ఉందో ఆ కాలేజ్ మంచి కాలేజ్ అని చెప్తున్నాను. అలా ఉండేటివన్నీ కూడా అదే అని మీకు మీరు మేడం ఇట్లా చూడండి, మీరు సైట్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ అది చాలా ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. ఒక కాలేజ్కి సర్టిఫికేషన్ ఉండడం అనేది ప్రెస్టీజియస్ థింగ్. సో నేనేం చెప్పుకుంటాను, నాకు ఒక పేరు ఉంది. ఇప్పుడు నా పేరు యాక్చువల్లీ రాజు అండి. నేను నా పేరు ముందర డాక్టర్ అని రాసుకున్నాను. ఎందుకని? నాకు ఆ డిగ్రీ ఉంది కాబట్టి నేను గౌరవంగా ఫీల్ అవుతాను. సో ఆ కాలేజీకి కూడా ఈ సర్టిఫికేషన్ అనేది గౌరవంతో కూడుకున్న పని. కాబట్టి మీరు సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ పక్కన ఇట్లా వస్తూ ఉంటుంది, ఏ గ్రేడ్ అని చెప్పి, నాక్ ఏ గ్రేడ్ అని, NB అని చెప్పేసి ఇట్లా వస్తుంది. మీరు చూడండి, దానికి తెలిసిపోతుంది. రెండు ఉంటాయి మేడం. ఈ కాలేజ్కి 2 ఉంటాయా, ఏదైనా ఒకటి ఉంటాయా? వాళ్ళ ఇష్టం. ఇప్పుడు 2 సర్టిఫికేషన్, ఏ సర్టిఫికేషన్ has more value? రెండు అవసరమే. Both has equal value. NBకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. రెండిట్లో ఏ సర్టిఫికేషన్ ఉన్నా చూడండి, రెండిట్లో ఏదైనా బెటర్. ఎందుకు ఈ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ అని అంటే, ఈ సర్టిఫికేషన్ రావాలంటే వాళ్ళు మినిమం స్టాండర్డ్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సర్టిఫికేషన్స్ లేని కాలేజెస్ కూడా ఉన్నాయి. హలో ఆ సర్టిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తారా? 3 years. 3 yearsకి ఇస్తారా? రెన్యువల్ 3 years కోసం మళ్ళీ రెన్యువల్ చేస్తూనే ఉంటారు. 3 years అంటే ఇప్పుడు 2 years అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వీఆర్ జాయినింగ్ ఇన్ ద సెకండ్ ఇయర్. ఇఫ్ ఇట్ ఈస్ థర్డ్ ఇయర్కి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్? జనరల్గా వాళ్ళకు 3 years ఇచ్చినారని అనుకుందాం.
3 years అయిపోయే లోపనే మళ్ళీ ఇన్స్పెక్షన్కి వెళ్తారు వాళ్ళు. అప్పుడు తీసేసారు అనుకోండి, అది అప్పుడు తీసేస్తే వాళ్ళు సైట్లో పెట్టారు కదా సార్, వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంటే మాత్రం పెడతారు. సర్టిఫికేట్ ఫర్ 3 years. 3 years తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు ఆ సర్టిఫికేట్. 3 years తర్వాత మళ్ళీ వీళ్ళు రీఅపియర్ అవ్వాలి సర్టిఫికేషన్కి. అపియర్ అవుతారు, తీసేస్తారు. అప్పుడు ఒకవేళ తీసేస్తే సైట్లో ఉండదు సార్, అది క్రైమ్. అది క్యాండిడేట్స్ అక్కడ అదే ఉంటాం కదా, ఆ ఫస్ట్ బేసిస్ పైనే ఉంటాం మేము. అప్పుడు దాని వ్యాలిడిటీ ఉండదు. అప్పుడు ఎందుకు అసలు అది సర్టిఫికేషన్ ఏంటంటే మీ కాలేజ్ చేసుకోవడానికి, అది మంచి కాలేజా లేదని చెప్పుకోవడానికి ఒక పారామీటర్ అంతే సర్టిఫికేషన్ అనేది. ఆ సర్టిఫికేషన్ ఉండడం వల్ల అబ్బాయి ఈ సర్టిఫికేషన్ ఉంది కదని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి డైరెక్ట్గా జాబ్స్ ఇవ్వడు సార్, గుర్తుపెట్టుకోండి. మీరు ఐఐటీలో చదివినా, ఎన్ఐటీలో చదివినా, యూనివర్సిటీ కాలేజ్ చదివినా క్యాండిడేట్కు కావాల్సినంత నాలెడ్జ్ ఉంటేనే జాబ్ ఇస్తారు. ఐటీలో చదివారు కదని చెప్పేసి డైరెక్ట్ పిలిచి ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇవ్వరు. ఆ సర్టిఫికేషన్ ఏంటంటే ఇది మంచి కాలేజే కాదని తెలుసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అది సర్టిఫికేషన్ ఓన్లీ మెంట్ ఫర్ పర్టికులర్ స్టాండర్డ్ మెయింటైన్, దట్స్ ఆల్. అంతే, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే ఇస్తారు కదా సార్. బ్రాంచెస్కి సెపరేట్ అదే ఎన్బిఏ అంటాం దాన్ని, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. బ్రాంచ్ వైజ్ సర్టిఫికేషన్ ఉంటుంది. నాక్ అనేది కాలేజ్కి ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ వాళ్ళందరూ ఈ రెండు పాస్ చేస్తూ ఇంకా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఎన్ఆర్ఎఫ్కి వెళ్తారు. సార్ నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. ఇప్పుడు మా అమ్మాయికి సిఎస్సి తీసుకోమంటారా, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది బెస్ట్ అంటారు? సార్ దయచేసి ఇట్లాంటి క్వశ్చన్ నన్ను అడగద్దు, అయినా చెప్తాను. ఏ బ్రాంచ్ తీసుకోమంటారు అనేది మీ పాపను అడగండి, ఆమె ఏం చదువుతుందో, ఆ పాపకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అడగండి. అర్థమైంది సార్? ఏం ఇంట్రెస్ట్ ఉందో అది చదివించండి. ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా ఎక్సెల్ అవ్వాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి అది నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. నేను చెప్పాను, నేను సిఎస్సి సేమ్ అంటాను, సివిల్ మెకానికల్ సేమ్ అంటాను, ట్రిపుల్ సివిల్ అన్నీ ఈక్వల్గా సేమ్ బ్రాంచెస్ అని అంటాను, అన్నిటికీ డిమాండ్ ఉందని అంటాను. ఏఎంఎల్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్? సార్ బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు సివిల్ మెకానికల్ తీసుకున్నా మైనర్ డిగ్రీ ఏఎంఎల్లో చేసుకోవచ్చు, ఈసీ ట్రిపుల్ తీసుకున్నా ఏఎంఎల్లో మైనస్ డిగ్రీ చేసుకోవచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, సిఎస్సి చదివిన వెంటనే అబ్బా వీడు సిఎస్సి చదివాడు వీనికి డైరెక్ట్గా జాబ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎవరు ఇవ్వరు సార్. వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో వెరిఫై చేసుకుంటారు, టెస్ట్ చేస్తారు, పాజిటివ్ అంటే ఎక్స్పర్టైజ్ లెవెల్ ఎంత ఉంది అని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే తీసుకుంటారు. సివిల్ మెకానికల్ వాళ్ళు కూడా మంచి జాబ్స్ వస్తాయి సార్, కొంతమంది సిఎస్సి వాళ్ళకు కూడా రావు. చెప్తున్నాను ఇక్కడ, ఆ 4 years బాగా చదివితే ఏ బ్రాంచ్లో అయినా సెటిల్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. మైనర్ డిగ్రీస్ ఆనర్స్ మీరు చెప్పారు కదా, అవును. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని కాలేజ్ ఎంక్వైరీస్ అన్న వాళ్ళ దగ్గర ఏమి ఆన్సర్ లేదు దానికి. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదా, లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. అది మనకు సైట్స్లో దొరుకుతుందా సార్? ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు సైట్లో నేను మంచోడిని కాదు అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడను, కానీ నేను మంచోడు అనుకుంటే ఖచ్చితంగా రాసుకుంటాను కదా సార్. నేను నా దగ్గర ఒక ఫీచర్ లేదు, అది నేను మాస్క్ చేస్తాను. నా దగ్గర అడ్వాంటేజెస్ ఫీచర్ నాకు ఉందనుకోండి, నేను ఖచ్చితంగా నాకు దగ్గర ఉంది అని గట్టిగా చెప్పుకుంటాను కదా. అలాగే ప్రతి కాలేజ్ కూడా అలాగే చెప్తాను. ఇది ఇంటర్న్షిప్ ఇది ఎట్లాగా అది కూడా షో చేయట్లేదు సార్ చాలా సార్. కాలేజెస్ ఇప్పుడు అది వదిలేండి సార్, అది చాలా పెద్ద తతంగం. అది ఇది సెకండ్ ఇయర్ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అదే అయ్యో భలేవారే, నా నంబర్ తీసుకోండి, ఐల్ బి ఆల్వేస్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. మీరు అందరికీ సార్ మాకు మాట్లాడే ఆప్షన్ కూడా వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఎవరు సెకండ్ ఇయర్కి వచ్చేసామంటే సరెండర్ అయిపోయినట్టే. సార్ ఇస్తాను సార్, కానీ డే టైంలో ఫోన్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే నా డ్యూటీలో నేను బిజీగా ఉంటాను. ఆఫ్టర్ 6 ఫోన్ చేయండి, 10 వరకు ఎప్పుడు చేసినా ఆన్సర్ చేస్తాను. 92464 11464 464 డాక్టర్ రాజు. సో మధ్యాహ్నం మాత్రం ఫోన్ చేయొద్దు, మీరు ఇబ్బంది పడదు, నేను ఆన్సర్ చేయను కాలు. 92464 11464 సార్. ఫోన్ చేయొచ్చు అంటే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను రాత్రి 11కి ఫోన్ చేసి, సార్ ఈసీ బెటర్ అంటారా సిఎస్సి బెటర్ అంటారా? 11కి ఫోన్ చేసి, ఒకరోజు 12 గంటలకు ఫోన్ చేసి ఫస్ట్ ఫేజ్లో మాకు ఫలానా కాలేజ్ వచ్చింది సార్, ఎట్లా ఉంటుంది సార్ అని చెప్పేసి. దయచేసి మీరు 6 to 10 వరకు ఫోన్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను.
10 తర్వాత అంటే కొద్దిగా కష్టం. ఈ డ్యూటీ అవర్స్లో మీకు తెలుసు కదా, అంటే వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంటుందని, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు టెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఆన్సర్ చేయకపోవచ్చు, ఒకవేళ ఆన్సర్ చేసినా కరెక్ట్ ఆన్సర్ అంటే పూర్తిగా ఆన్సర్ నీకు చెప్పకపోవచ్చు. 6 to 10 మధ్యలో చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా? మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నో ఇష్యూస్. రైట్ సార్, థ్యాంక్ యూ, మై ప్లెజర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మై ప్లెజర్. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. పిల్లలకి అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా. రైట్, మళ్ళీ కాలేజీలో కలుద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి నేను తీసుకున్నాను సార్. సిఎస్సిలోనే ఇంటర్నల్ చేంజెస్ చేయాలనుకుంటున్నాను. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐఎంఎల్లో జాయిన్ అయ్యాను. ఏఐఎంఎల్లో జాయిన్ అయ్యాను సార్, బట్ ఐ వాంట్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు డేటా సైన్స్. ఓకే, సో షుడ్ ఐ కన్వర్ట్ ఇట్ ఇన్ టు డేటా సైన్స్? స్పాట్ అడ్మిషన్స్లో ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లో డేటా సైన్స్లో కనుక యూ సేడ్ నా సార్, ఆఫ్టర్ సెకండ్ ఇయర్ కంప్లీషన్ యూ విల్ బి గో విత్ డ్యూయల్ డిగ్రీస్ లైక్ దట్ నా సార్. సో 3-1లో అది. సో నేను చెప్పేది అండి, మీరు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఏఎంఎల్లో వచ్చింది, మీరు డేటా సైన్స్ చదవాలనుకున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి, అదే కదా మీ క్వశ్చన్? ఫస్ట్ ఇయర్ నుంచి కదా సార్, నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్ నుంచి నేను మైనర్స్ డిగ్రీ చేసుకోవచ్చు. ఓకే, మైనస్. ఆ కాలేజ్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అది ఆఫర్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఓకే సార్. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ అడ్వాన్స్డ్ కోర్స్ అది. సో దాని మళ్ళీ డేటా సైన్స్ అక్కర్లేదు. డేటా సైన్స్ అనేది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏఎంఎల్ అనేది అడ్వాన్స్డ్ కోర్స్, అది సరిపోద్ది మీకు. డేటా సైన్స్లో ఉండే చాలా కాన్సెప్ట్, ఇప్పుడు సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్లో అన్నీ ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి అరా తేడాగా ఉంటుంది తప్ప. వీటన్నింటికి అమ్మ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే. ఏఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ బ్రాంచెస్ అనమాట, కొమ్మలు ఇవి. మెయిన్ మాత్రం సిఎస్సి, తల్లి లాంటి సిఎస్సి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి సార్? జనరల్ అంటే ప్రయారిటీ ఏ కాలేజ్కి ఇవ్వాలి అంటే చెప్పాను కదా మీకు, ఇంతకుముందు చెప్పాను. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ముందు టాప్ కాలేజ్ అన్నీ రాసుకోండి, కాలేజ్ పూర్తి పేరు రాయండి, ఆ పక్కన మీరు ఎంసెట్ కోడ్ రాసుకోండి. ఆ తర్వాత ఏ బ్రాంచ్ చదవాలనుకుంటారో బ్రాంచ్ పేరు రాయండి, ఆ బ్రాంచ్కి అబ్రివేషన్ రాసుకోండి. రాసుకున్న తర్వాత వైట్ పేపర్ మీద ఫలానా కాలేజ్ ఏబీసీ అనే కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకున్నారు, నంబర్ 1 ఆప్షన్ ఇచ్చుకోండి. అదే కాలేజీలో డేటా సైన్స్ చదవాలనుకున్నారు, నంబర్ 2 ఆప్షన్ ఇచ్చుకోండి. సివిల్ చదవాలనుకున్నారు, నంబర్ 3 ఆప్షన్ ఇచ్చుకోండి. ఇట్లా మీరు పేపర్ పైన రాసుకున్న తర్వాత సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నంబర్స్ ఇదే ఆర్డర్గా మీరు నంబర్స్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. మీరు పెన్ను పేపర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ముందు పెన్ పేపర్ తీసుకొని రాసుకున్న తర్వాత సైట్ ఓపెన్ చేస్తే అదొక 10 నిమిషాల పని అంతే. ఒకవేళ మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోలేదనుకోండి, మీకు 4 గంటలైనా పని అవ్వదు. సారీ, మంచిది కాదు. Then I'll give one suggestion, sir, for a minute. See, I'm a senior delivery manager in Cognizant, so almost 15 years in their industry. So I want to give one message in this platform for all the engineering aspirants. Now the trend is different. Engineering anangane manamu IT jobs. Once we get the engineering, you get your placements. Now things are changed. Okay, it is not so easy to get the jobs. Now the trend is different. ఎందుకంటే మీ డిగ్రీతో పాటు టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు మన సబ్జెక్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 10 years. Apart from your engineering, right, you need to have one skill which is a trend. Okay, which is a trend, right? It could be any technology. Maybe ఇప్పుడు మీకు చెప్తాను ఒకటి, but after 4 years it may change. But some basics skill set, like if I name Python, right, which is a scripting knowledge and we are using in the industry from last 25 years, right? Ilanti edana scripting knowledge or any automation knowledge you have to include. And other things, sir, in the counseling procedure he told colleges and like artificial intelligence, machine learning, data science, cyber security, there are many things, right? See, I went to almost 2,500 students I have recruited in Cognizant. When we do the campus recruitment, right, we don't see exactly the student how good in 90% or 85% kind of thing, right? When I am doing an interview, I just see 2 things in the candidate. One, the way he is communicating, right? Communicate ante chaala mandiki endante proper ga English lo US English accent maatladali ani kaadu. The way you speak should be very clear to understand the other person, right?
సెకండ్ థింగ్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ స్టూడెంట్, రైట్? దీన్ని ఎలా నేర్చుకోవాలి యాటిట్యూడ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్, రైట్? ఫర్ 10 minutes వీ విల్ గెస్ హౌ ద క్యాండిడేట్ యాటిట్యూడ్ ఈస్, రైట్? దాంట్లో ఏం చేస్తాం, ఈజ్ ఎ క్యాండిడేట్ ఈజ్ ఈగర్ టు లెర్న్ ద థింగ్స్, రైట్? అంటే అతను నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందా అనేది వీ పుట్ సమ్ 2-3 questions, దానివల్ల మేము గెస్ట్ చేసుకుంటాం, రైట్? సెకండ్ థింగ్, హౌ ఫ్లూయెంట్లీ హీ స్పీకింగ్, హౌ హీ ఫ్లూయెంట్లీ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్వశ్చన్స్. దీస్ ఆర్ సెకండ్ ఇంపార్టెన్స్. థర్డ్ ఇంపార్టెంట్ టెక్నికల్ క్వశ్చన్స్, రైట్? ఈ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా మేము ఏదో డిఫరెంట్ కాదు, మీ చేసిన సబ్జెక్ట్స్ లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఏది ఉంటుందో, లైక్ చాలామంది మనం తప్పు చేసడం ఏంటంటే 4th yearలో ప్రాజెక్ట్స్ ఏదో అమీర్పేట వెళ్ళేసి తీసుకొచ్చేసి సబ్మిట్ చేస్తాం. నో, రైట్? మీరు ఎంత ఏమైనా యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ ఓన్, రైట్? దట్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, రైట్? అక్కడ యు ఆర్ కేపబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. మీరు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ఫస్ట్ ఫ్రెషర్స్ మీ ప్రాజెక్ట్ ఏం చేశారు, మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ ద టెక్నికల్ థింగ్స్, వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్, వాట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్, ఇలా టెక్నికల్ క్వశ్చన్స్ వేసేస్తాం టక టక టక. పీపుల్ ఆర్ నాట్ కేపబుల్ టు ఆన్సర్. రీజన్ బికాస్ దే బాట్ సమ్ ప్రాజెక్ట్ అండ్ దే హవ్ డన్ ఇట్. సో ఇవి మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే దెన్ యువర్ ఐడియా విల్ బి మోర్. ఇక్కడ మీరు చూస్ చేసుకుంటున్నారు కదా వాట్ ఎవర్ ది కాలేజెస్, రైట్? మేబీ ఇందాక అబ్బాయి అడుగుతున్నారు సార్ నాకు ఏ వచ్చింది, అమ్మాయి తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. నో, ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఏ గుడ్ కాలేజ్, బికాస్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్యాంపస్, రైట్, మేము అందరినీ పిలుస్తాం, రైట్? ఇట్ కుడ్ బి సిఎస్సి కానీ ఐటీ, ఏఐ, డిఎం, ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. అందరికీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇంటర్వ్యూ. వీ విల్ నెవర్ సెగ్రిగేట్ ద థింగ్స్ unless he is a mechanical or ECE or some other department. Everyone is the same here, right? Whichever department it is there, try to choose the best college where you get the platform to interact with the good placements. That is more important. సార్ నేను ఈరోజు ట్రెండ్ ఇట్ ఈస్ ఏఐ సైబర్ సెక్యూరిటీ ట్రెండ్గా ఉంది, నేను అదే కాలేజీలో కొత్త కాలేజీలో తీసుకున్నానంటే యూ మే నాట్ గెట్ యువర్ క్యాంపస్ ఇంటర్వ్యూ. బట్ ట్రస్ట్ మీ, క్యాంపస్ బయటికి పోయిన తర్వాత ఇట్స్ ఏ హ్యూజ్ కాంపిటీషన్. నేను చెప్తాను వినండి, ఒకటి ఫస్ట్ నుంచి చెప్తాను, ఇదే చెప్తాను. డిమాండ్ ఎప్పుడు స్టూడెంట్కి ఉంటుంది కానీ బ్రాంచ్కి ఉండదు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది టెస్ట్ చేస్తాను తప్పితే మీరు ఏ బ్రాంచ్ చదివారని కాదు. కాకపోతే యాడ్ అయిన అడ్వాంటేజ్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు సిఎస్సి చదివితే, ఏఎంఎల్ చదివితే యాడ్ అయిన అడ్వాంటేజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా సార్ చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ కాలేజ్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుని డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.